ఏపీ అసెంబ్లీలో పీఎస్సీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. కూటమి ఎమ్మెల్యేలు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఓటేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్ను బాయ్కాట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీకి 137 మంది ఎమ్మెల్యేలుండగా జనసేనకి 21, బీజేపీకి 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. జనసేనకు 21 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో జనసేనకు పీఎస్సీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. పీఎస్సీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొత్తం 163 ఓట్లు పోలవగా అందులో టీడీపీ నుంచి 163 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. వ్యక్తిగత కారణాలతో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఓటింగ్లో పాల్గొనలేదు. ఇక బీజేపీ నుంచి 6 ఎమ్మెల్యేలు, జనసేన నుంచి 21 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొన్నారు. పీఎస్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాము, ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం కనపడుతోంది? పిఎస్సి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ అయితే జరిగింది. దీనికి సంబంధించినంత వరకు ఉన్న 164 మంది సభ్యులు ఎవరైతే కూటమి సభ్యులు ఉన్నారో వాళ్ళలో 163 మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 136 మంది టీడీపీ నుంచి, అలాగే 6 బీజేపీ నుంచి, 21 మంది జనసేన నుంచి కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే వీళ్ళందరికీ సంబంధించినటువంటి ఓట్లని నమోదు చేసిన తర్వాత ఇప్పుడు ఓట్ల యొక్క కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మరికొద్దిసేపట్లో పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది. పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన రిజల్ట్ను సభా వేదికగా కూడా అనౌన్స్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే జనసేనకు 21 మంది సభ్యులు ఉన్న నేపథ్యంలో జనసేనకు అవకాశం ఇచ్చి జనసేనలో ఉన్నటువంటి పులవర్తి ఆంజనేయులకు, రామాంజనేయులకు అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పులవర్తి రామాంజనేయులు ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం, ఆయనకు సంబంధించినంత వరకు అనుభవజ్ఞుడైన నాయకుడిగా ఉండడం, మరొక పక్కన సంఖ్యాపరంగా కూడా చూసుకుంటే సంఖ్యాబలం 18 అంటే 10%, ఏదైతే 175లో 10% అంటే కనుక 18 మంది సభ్యులు కూడా ఉండాల్సిన నియమాన్ని ఏదైతే జనసేన క్లియర్ చేస్తుందో ఆ నియమం ప్రకారం కూడా ఖచ్చితంగా జనసేనకే అవకాశం వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా మొత్తానికి పిఎస్సి కౌంటింగ్ అయితే పూర్తవుతోంది. దీని తర్వాత రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామ్.